ఒక చిన్న గ్రామంలో సుధీర్, సాగర్ అనే ఇద్దరు మంచి మిత్రులుండేవారు. చిన్నప్పట్నించి కలిసి చదివారు, కలిసి ఆడారు, కలిసి నవ్వారు. వాళ్ల స్నేహం గ్రామంలో అందరికీ ఆదర్శం. ఒకరోజు వాళ్ళు అడవిలోకి నడకకు వెళ్లారు. మధ్యలో ఒక్కసారిగా ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. సుధీర్ భయంతో వెంటనే చెట్టెక్కాడు. కాని సాగర్కు చెట్టెక్కడం రాదు. అతడు కాసేపు ఆలోచించి నేలపై పడుకుని శ్వాస ఆపి చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి వచ్చి సాగర్ దగ్గర వాసన చూసింది. కొద్దిసేపు చూసి అతను చనిపోయాడనుకుని అక్కడ్నించి వెళ్ళిపోయింది. అప్పుడు సుధీర్ చెట్టుపైనుంచి దిగుతూ, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది అని అడిగాడు. సాగర్ నెమ్మదిగా లేచి, ప్రమాదంలో వదిలేసేవాళ్లను నిజమైన మిత్రులు అనద్దు అని చెప్పింది అన్నాడు. సుధీర్కు తన తప్పు అర్థమైంది. అతను సిగ్గుపడి క్షమాపణ చెప్పాడు. ఆ రోజునించి నిజమైన స్నేహం అంటే కష్టాల్లో తోడు నిలబడటమని వాళ్లు గ్రహించారు. నీతి: కష్టకాలంలో తోడుండేవాడే నిజమైన మిత్రుడు.